నంబర్స్ కి మీరు నంబర్స్ హైట్ ఎంతైతే తీసుకుంటున్నారో, సపోజ్ హైట్ 10 mm తీసుకుంటే విడ్త్ వచ్చేసరికి దాంట్లో హాఫ్ తీసుకోవాలి, 5 mm తీసుకోవాలి. నంబర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, నంబర్స్ కి మాత్రమే ఇది. హైట్ 10 mm తీసుకుంటే విడ్త్ 5 mm, అంటే హాఫ్ తీసుకోవాలి విడ్త్. ఓకేనా? సో 5 mm తో మీరు బాక్సులు డ్రా చేసుకోవాలి. 5 mm తో బాక్సులు డ్రా చేయాలి. సపోజ్ ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తాను నేను. 10 mm హైట్, 5 mm ఏమో విడ్త్. సో 1 అనే నంబర్ ఫస్ట్, అంతే కదా? 1 అనే నంబర్. సో 1 అనే నంబరు, దానికి విడ్త్ వచ్చేసరికి 1 mm. ఐ ఎలాగైతే రాస్తామో 1 కూడా 1 mm విడ్త్ అన్నమాట. అంటే మీరు ఎగ్జాక్ట్ గా దీని మీద ఇలా ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఇలా డ్రా చేసేయచ్చు. దిస్ ఈజ్ 1. ఓకేనా? సో మీరు కావాలి అంటే ఇక్కడ కొంచెం లైట్ గా ఇలా ఇచ్చుకోవచ్చు, కింద ఒక బేస్ లైన్ ఇలా ఇచ్చుకోవచ్చు. 1. 2 డ్రా చేయాలంటే మళ్ళీ 2 mm స్పేస్ ఇచ్చుకోవాలి. ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నాను నేను. తర్వాత విడ్త్ ఎంత ఉండాలి? 5 mm ఉండాలి, కాబట్టి 5 mm తో ఇంకొక వర్టికల్ లైన్ డ్రా చేశాను. సో 2 వచ్చేసరికి 2, లెటర్ 2. దీనికి వచ్చేసరి మనకి కొంచెం లైట్ గా మనకి కరువు రావాలి, ఇలా వస్తుంది 2. ఓకేనా? 2. ఓకే. తర్వాత 3. 3 3 డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేయండి. 2 mm స్పేస్ ఇవ్వండి, మళ్ళీ 5 mm తో ఇంకొక వర్టికల్ లైన్ డ్రా చేయండి. 3 డ్రా చేసి రాసేటప్పుడు పైన పైన పోర్షన్ ఉంది కదా, పైనది కొంచెం తక్కువ ఉండాలి కంపార్ట్మెంట్, కిందది మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి. ఇలా రావాలి. రైట్? అది 3. ఈ లెఫ్ట్ రైట్ పైన ఉన్నాయి కదా, ఇవి ఫుల్ విడ్త్ రావాలి, లోపలిది మాత్రం కొంచెం విడ్త్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ 4 వచ్చేసరికి మళ్ళీ ఇంకొక బాక్స్ 2 mm స్పేస్ ఇవ్వండి. ఇంకొక బాక్స్ డ్రా చేసి ఒక వర్టికల్ లైన్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ కి కొంచెం యువతల, మరీ ఫుల్ విడ్త్ కాకుండా కొంచెం గ్యాప్ తో డ్రా చేయండి, ఒక వర్టికల్ లైన్. తర్వాత ఇలా ఒక ఇంక్లైన్ లైన్. హారిజంటల్ లైన్ వచ్చేసరికి ఫుల్ విడ్త్ రావాలి. హారిజంటల్ లైన్ వచ్చేసరికి ఫుల్ విడ్త్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ 5, యాజ్ యూజువల్లీ మీరు డ్రా చేసినట్టే ఫుల్ విడ్త్ ఇలా వస్తుంది. 6 వచ్చేసరికి జాగ్రత్తగా డ్రా చేయండి, సిక్స్త్ ఇలా రావాలి. ఓకే. దీన్ని ఎగ్జాక్ట్ గా మనం రివర్స్ చేస్తే 9 రావాలి. 6 ఎలాగైతే డ్రా చేస్తున్నామో దాన్ని రివర్స్ చేస్తే 9 రావాలి. 7 చాలా మంది ఎలా డ్రా చేస్తారు, దిస్ ఈజ్ రాంగ్. ఓకే. 7 అలా డ్రా చేయాలంటే ఒక హారిజాంటల్ లైన్, ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేయాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ 7. మధ్యలో గీతలు ఏం పెట్టకూడదు, అలాగే వర్టికల్ లైన్ డ్రా చేయకూడదు. సో ఇంక్లైన్డ్ లైన్ రావాలి 7 కి. 8 కూడా చాలా మంది పైన కింద ఇలా సేమ్ సర్కిల్స్ రాస్తారు. దిస్ ఈజ్ రాంగ్. ఓకే. సో 8 డ్రా చేసేటప్పుడు మీరు పైన చిన్న సర్కిల్ ఉండాలి, కిందేమో పెద్ద సర్కిల్ ఉండాలి. 8 గుర్తుపెట్టుకోండి, ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో పైన చిన్నగా ఉండాలో, కిందది పెద్దగా ఉండాలి. సో 9, 6 ని రివర్స్ చేస్తే ఎగ్జాక్ట్ గా 9 రావాలి. ఓకేనా? ఇలా 9 రావాలి. ఎగ్జాక్ట్ గా 6 ఎలా ఉందో అలాగే రివర్స్ చేస్తే 9 రావాలి. 0ను గుర్తుపెట్టుకోండి. 0కు రూల్ ఏంటంటే ఇలా 2 హారిజాంటల్ లైన్, సారీ వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. పైన ఇలా కర్వ్, కింద ఇలా కర్వ్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఓకి జీరోకి తేడా ఏంటి? మనం అప్పుడప్పుడు ఓ రాయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు జీరో రాయాల్సి వస్తుంది. ఓ అంటే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ సర్కిల్ డ్రా చేయాలి. ఓ అంటే కంప్లీట్ సర్కిల్. ఓకే. జీరో వచ్చేసరికి లైట్ గా ఎలా ఓవెల్ షేప్, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఎలా వస్తుంది అనమాట. ఓకే. పైన కింద కర్వ్స్ వస్తే కొంచెం ఇక్కడ మనకి ఎలిప్స్ లాగా వస్తుంది. ఎలిప్స్ అనకూడదు దాన్ని, కానీ ఓ అయితే కంప్లీట్ సర్కిల్. ఓ గాని క్యూ గాని కంప్లీట్ సర్కిల్. జీరో మాత్రం ఇలా కొంచెం వర్టికల్ గా ఉంటుంది. అలాగే విడ్త్, జీరోకి వచ్చేసరికి విడ్త్ ఎంత ఉంటుంది? 5 mm ఉంటుంది. అవునా? హైట్ 10 mm ఉంటుంది. కానీ ఓ దగ్గరికి వచ్చేసరికి ఓకి విడ్త్ ఎంత ఉంటుంది? విడ్త్ ఈక్వల్ టు 10 mm. ఓకే.
హైట్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ కాబట్టి ఓకి 10 mm ఉంటుంది. సో ఇది మనకి నంబర్స్ రాసే